ఈరోజు గార్డెన్లో ఎల్లో రోజ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. టెర్రస్ పైన కొన్ని బీరకాయలు రెడీ అవుతున్నాయి. త్రీ డేస్కి రెడీ అవుతుంది. ఇక్కడ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇది పండిపోయింది, తీసేస్తున్నాను. ఇక్కడ కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వంకాయలు స్టార్ట్ అయినాయి. కొద్దిగా చిన్నగా ఉన్నాయి. పొడవు వంకాయలు ఇవి. ఒక ముదిరిన వంకాయ ఉంచేసి ఎల్లో కలర్ రాగానే నారు పోస్తే ఇంత బాగా వస్తున్నాయి. ఒక్కసారి కొంటే చాలు, ఇంకా దాన్నే సీడ్ రెడీ చేసుకుంటూ ఉండొచ్చు. చుక్కకూర, ఇందులో ఓన్లీ కిచెన్ వేస్ట్ వేసాను, కొంచెం మట్టి వేసాను. చుక్కకూర ఒక్క సీడు చాలా హైట్ వచ్చింది. మొక్క కూడా చాలా టైమ్స్ కోసాను. ఇందులో బెండ మొక్క వచ్చింది. సీడ్ కోసం ఉంచేసాను. ఇంకా కాయి చాలా హైట్ వెళ్ళింది. సీడ్ రెడీ అవ్వలేదు ఇంకా. టబ్లో, బ్లాక్ టబ్లో చిన్న మొక్కే సీడ్ రెడీ అయినాయి. ఇది చెట్టే హైట్ అవుతుంది. ఇక్కడ కొన్ని బంతి పువ్వులు వచ్చినాయి. కింద గార్డెన్లో చాలా పెట్టాను బంతి మొక్కలు. ఇప్పుడే మొత్తం స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగు. మిర్చి ప్లాంట్ బాగా హైట్ వస్తుంది. ఇక్కడ టమోటా, ఇప్పుడు ఇంకా టమోటా నారు పోసాను, ఇప్పుడే సీజను. బిళ్ళగన్నేరు పింక్ ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. ఇక్కడ చిక్కుడు మొక్క ఒకటి ఉంది. సన్నగా దోమ పడింది. కొన్ని కాయలు వచ్చినాయి, కొన్ని ఫ్లవరింగ్ రాలిపోయింది. ఇవి కొన్ని కోసేస్తున్నాను. ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. ఇవి చాలా బాగుంటాయి. ఎందుకండి రోజులాగా వస్తుంది ఇది. కలర్ కూడా బాగుంటుంది. ఇటువైపు కొన్ని వచ్చినాయి. ఈ కలర్స్ బాగున్నాయి ఫ్లవర్స్. టెర్రస్ పైన ప్లాంట్స్ ఇవి. కొన్ని సైడ్కి పెట్టేశాను. ఇక్కడ మార్నింగ్ టైంలో వస్తుంది ఎండ. ఎండ తగిలితేనే మొక్కలు బాగా వస్తున్నాయి. టెర్రస్ పై నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను. ఈవినింగ్ టైంలో రాదు, మార్నింగ్ టైంలో అన్నా వస్తుంది ఎండ. ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇదంతా ఒకటే కొమ్మ. ఇక్కడ చిన్న చిన్న టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. అన్ని కలర్స్ పెట్టాను మ్యాక్సిమం. ఇందులో శంఖ్ ఫ్లవర్ వచ్చింది. ఎల్లో ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇప్పింది, కోసేస్తున్నాను. కోస్తుంటేనే ఎక్కువగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అందంగా ఉంటాయని కొయ్యకుండా వదిలేశాను.
చెట్టు అంతా ఎండిపోయినాయి, త్వరగా పోయినాయి. ఈ ఇయర్ కోస్తున్న కొద్దీ చిగుర్లు బాగా వస్తున్నాయి, మొగ్గలు కూడా వస్తున్నాయి. బంతిపూలు చాలా అందంగా ఉంటాయి. ఇంటి ముందు ప్రతి దానిలో పెట్టేశాను, ప్రతి చిన్న కుండీల్లో కూడా వేశాను. ఇది పత్తి ప్లాంటు, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని పత్తి గింజలు వేశాను. ఇక్కడ మినుములు గింజలు పడినాయి, మినుములు కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇది చూడాలని, ఎలా వస్తాయి చూడాలని ఉంచుకున్నాను. ఇది వచ్చేసినాయి. ఇందులో పాలకూర సీడ్ వేశాను. ఎప్పుడో పాలకూర మొక్క వస్తుంది. ఇటువైపు కొన్ని పెట్టుకున్నాను మొక్కలు సందులో, ట్యాప్ దగ్గర. ఇక్కడ ఈవినింగ్ టైంలో వస్తుంది ఎండ, మార్నింగ్ రాదు. మ్యారీగోల్డ్ ఫ్లవర్ రెడీ అయింది, కోసుకుంటున్నాను. ఇవన్నీ ఒకే కలరు, చాలా బాగున్నాయి. చిన్న చిన్న డబ్బాల్లో ఇంత పెద్ద పూలు రావట్లేదు. ఇలా ఈ సైజు బకెట్ కానీ టబ్బు కానీ అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ నారు పోసుకున్నాను ఇందులో. అటువైపు పెడితే చిన్న చిన్న బర్డ్స్ దాని చిగుళ్ళు మొత్తం తినేసినాయి. ఇటు తీసుకొచ్చి పెట్టాను, కొంచెం హైట్ అయినాయి. ఇక్కడ పుదీనా కొమ్మేశాను, బాగా వచ్చింది, కొంచెం కోసేసుకుంటున్నాను. ఈ టమాటా మొక్కలు ఇందులో బాగా రావట్లేదు, తీసి కొంచెం పెద్ద దానిలో పెట్టేస్తాను. హ్యాంగింగ్ పార్ట్ ఇది. పుదీనా కోసుకుంటున్నాను. ఈ లీవ్స్ తీసేసి మళ్ళీ ఇది పెట్టేస్తాను కొమ్మ. ఎందుకండి మ్యారీగోల్డ్ ప్లాంట్ చిన్న డబ్బాలో ఎండిపోతుంది, కొంచెం పెద్ద సైజు అయితే బాగా వస్తున్నాయి. ఆ బెండకాయలు కూడా ఉంచేసాను సీడ్ కోసం, ముదిరిపోయింది అది. ఇక్కడ బర్డ్స్ చిన్న ఇల్లు కట్టుకుని, అవి చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని వీడియో తీస్తుంటే ఇంకా అది అలాగే ఉంది, అందుకని దాన్ని కూడా తీసాను. కదలట్లేదు, అరుస్తూనే ఉంది. హైట్లో ఉంది. ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి పక్కన. ఎర్లీ మార్నింగ్ 6కే లేసేసి అవి అరుస్తూనే ఉంటాయి. వాటి సౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వీడియో తీస్తున్నా, నేను ఇక్కడ కదులుతున్నా, అది ఏం కదలటలేదు, అలాగే ఉంది. చాలా బాగుంది. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మిర్చి మందారం ఫ్లవర్స్, రోజెస్, చామంతి ఫ్లవర్స్.